ఆయన చెవులు మూసుకొని వినడంట. మన ప్రార్థనలకు జవాబులు రావడం లేదు. ఎందుకని? అక్కడే ఉంది చూడండి. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ చేతులలో దోషమున్నది, రక్తాపరాధమున్నది. రక్తం నువ్వు తీయకపోయి ఉండవచ్చు. నువ్వు కత్తితో పొడిచి రక్తం కారునట్లుగా ఎవరిని చంపకపోయి ఉండవచ్చు. కొన్నిసార్లు నీ మాటలు, కొన్నిసార్లు నీ రాతలు, కొన్నిసార్లు నీ పనులు అనేకులకి అపకారం కలిగించేలాగున్నాయి, కీడు కలిగించేలాగున్నాయి, వేదన కలిగించేలాగా ఉన్నాయి. వారు శ్రమల పాలు అవ్వటానికి నీవు కారణమై ఉంటావేమో. దేవుని బిడ్డలమైన మనము మన మనశ్శాంతి సున్నితంగా ఉండకపోతే, హృదయ శుద్ధి కలిగి ఉండకపోతే ప్రభువు మన ప్రార్థన ఆలకించడండి. మనం చేతులు చాస్తున్నాం, కానీ మన చేతులు సరిగా ఉన్నాయా?